ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 16వ అధ్యాయం 2వ వచనం. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుల యొక్క నడతలు, ప్రవర్తన, విధానం అంతా కూడా మనుషులకు పైకి కనిపించే విధానం, పైకి కనిపించేది కంటే కూడా అంతరంగంలో ఉన్నదే ప్రాముఖ్యమైంది. పైకి మరి ఎంతో బాగా నటించి చాలా ఆత్మీయులుగా, మంచివారిగా, ప్రేమించేవారిగా కనిపించేవారు ఉన్నారు. కానీ వారి అంతరంగము పాషాణంలాగా ఎంతో భయంకరమైనటువంటి సందర్భాలు లేకపోతే పరిస్థితులు కలిగి ఉంటుంది, ఆలోచనలు కలిగి ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో మానవుని యొక్క నడతలు మరి పైకి ఎలా కనిపించినా సరే వారి అంతరంగము యెహోవాకు తేటగా కనిపిస్తుంది. వారి అంతరంగము ప్రభువుకు చక్కగా తెలుసు. వారి అంతరంగము ఎలా ఉంది, వారి అంతరంగము ఏ మనస్తత్వంతో, ఏ ఆలోచనలతో ఉంది, ఏ ఆలోచనలు కలిగి పైకి ఎలా వారు ప్రవర్తిస్తున్నారు అనేది దేవుడికి బాగా తెలుసు. మరి మన జీవితంలో మనం నడిచేటువంటి నడక, మన యొక్క ప్రవర్తన, అలాగే మన యొక్క అంతరంగము యథార్థంగా ఉండాలి. ఎక్కడా కూడా మరి వ్యత్యాసం ఉండకూడదు. మన ఆలోచనలన్నీ కూడా దేవునికి స్పష్టమే, ఆయనకి చాలా తేటగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం జాగరూకులమై యథార్థంగా ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మన యొక్క నడకలన్నీ కూడా దేవునికి కనిపిస్తున్నాయి. చాలాసార్లు మన నడకలు ఎలా ఉంటాయంటే చాలా గర్వంతో ఉంటాయి. గర్వంతో ఉండే నడకలు ఎలా ఉంటాయి? 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి గర్వము, అహంకారము నువ్వు నడుస్తున్నావు అంటే నీ ముందు నాశనం ఉందని, పడిపోయే పరిస్థితి ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గర్వమును విడిచి మనం నడవాలి. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన యొక్క నడత ఎలా ఉంటుంది అంటే 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. మన మార్గము, మన నడక చాలా యథార్థంగా మనకు కనిపిస్తుంది. చాలాసార్లు మనం యథార్థవంతులమని, చక్కగా నడుచుకుంటున్నామని, చాలా యథార్థంగా నడుచుకుంటున్నామని, సరిగా నడుచుకుంటున్నామని మనం అనుకుంటాం. నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుంటున్నామని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టికి అవి నీతి న్యాయాల, మనుషుల నీతి క్రియలు మరి దేవునికి మురికి పీలికల వంటివి కదా, మురికి గుడ్డల వంటివి కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నా ఆలోచనల బట్టి మనం యథార్థంగా ఉన్నామా లేదా అనేది కాదు, కానీ దేవుని ఆలోచనలు బట్టి యథార్థంగా ఉన్నామా, దేవుని ఆలోచనలను బట్టి దేవుని దృష్టికి మనం యథార్థంగా నడుచుకుంటున్నామా, మనము దేవుని దృష్టికి వాక్యానుసారంగా నడిచి వాక్యానుసారమైన యథార్థతను మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం చాలా మరి పరీక్షించుకోవాల్సినటువంటి విషయమై ఉంటుంది. కాబట్టి మనం నాశనాన్ని నడిపించేటువంటి మార్గాన్ని విడిచి జీవమార్గంలో నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, గర్వము మరి విడిచి తగ్గింపు కలిగి జీవమార్గంలో నడుచుకోవాలి. కాబట్టి మన జీవితంలో 17వ వచనంలో రాయబడింది, దేవుడు ఒక రాజమార్గాన్ని మనకు సిద్ధపరిచాడు. ఆ రాజమార్గం ఏంటంటే, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. మన ప్రవర్తన, మన నడక చాలా ప్రాముఖ్యంగా మనం పరీక్షించుకోవాలి. మరి చెడుతనమును విడిచి నడుచుకున్నటయే యథార్థవంతులకు రాజమార్గం. కాబట్టి నీకు నాకు రాజమార్గం ఏంటంటే మరి చెడుతనమును విడిచి నడుచుకోవడం. కాబట్టి చెడుతనమును విడిచి నడుచుకుంటున్నామా, రాజమార్గంలో ఉన్నామా, జీవమార్గంలో ఉన్నామా, లేక మరి కుటిలమైనటువంటి యథార్థత లేనటువంటి జీవితం కలిగి మనము మన మార్గాన్ని నాశనానికి నడిపించుకుంటున్నామా? జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. మన మనసుకు సంబంధించినటువంటి విషయాలు ఈ అధ్యాయంలో చాలానే రాయబడినాయి. కాబట్టి మన ఉద్దేశాలు, మన ఆలోచనలు సఫలమవ్వాలంటే 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కాబట్టి మన పనుల భారం అంతా కూడా యెహోవా మీద ఉంచితే మన ఆలోచనలు సఫలం చేస్తాడు దేవుడు. మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, 32వ వచనంలో రాయబడిన మాట, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరి పట్టణమును పట్టుకున్న వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మన మనసును మన కంట్రోల్లో, మన యొక్క స్వాధీనంలో మరి ఉండనిచ్చుకోవడం మనం నేర్చుకోవాలి. మన మనసును మన స్వాధీనపరచుకోవడం మనం నేర్చుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు మనం కంట్రోల్ చేసుకోగలగడం, వాటిని మన ఆధీనంలో, మన స్వాధీనంలో ఉంచుకోవడం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనము శ్రేష్టమైన మార్గంలో నడుచుకుంటాం, శ్రేష్టమైన విషయాలు నడుచుకుంటాం. పరాక్రమశాల
కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. మన ఆలోచనలు సఫలమవ్వాలంటే దేవుని మీద ఆధారపడాలి. నీ పనుల భారం యెహోవా మీద మోపుము అని వాక్యం తెలియజేస్తుంది. మన ఆలోచనలు శ్రేష్టమైనవిగా ఉండాలంటే మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి మన నడక, మన పడక, మన ఆలోచన సమస్తము దేవునికి తెలుసు. 139వ కీర్తన ఒకసారి ధ్యానించండి. అందులో అనేకమైన విషయాలు దావీదు ఈ హృదయానికి సంబంధించింది, మన జీవితానికి సంబంధించింది, మన నడకకు సంబంధించింది, దేవునికి అన్నీ తేటగా ఉన్నాయని స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేవునికి యథార్థంగా జీవించడానికి మనం సమర్పించుకుందాం. మరి దేవుని యొక్క వాక్యాలు వింటూ, దేవుని యొక్క వాక్యాలని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాల ప్రకారం జీవిస్తూ జీవమార్గంలో నడుచుకుందాం. గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెడదాం. యథార్థవంతులుగా జీవిద్దాం. పైకి నడిచే నడత మనుషులకు కనిపిస్తుంది, అంతరంగం ప్రభువుకు కనిపిస్తుంది. కాబట్టి అది ప్రాముఖ్యమైంది. పైన లోపల యథార్థంగా ఒకే రీతిగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపల్ని తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు వందనాలు. నీ వాక్యానుసరమైన జీవితం మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ సత్యములు మాకు బోధిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. యథార్థంగా జీవించడం మాకు నేర్పించండి. కుటిలత్వము, కపటత్వము మాలో నుండి తొలగించండి. మా ప్రభా వాక్యానుసారంగా జీవించి నీ నామాన్ని మహింపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి దినం వారు చేసే పనులన్నింటిలో విజయం అనుగ్రహించండి. మా జీవితాల్లో మీరు ఇంతకాలం చేస్తూ వచ్చిన మేళ్ళకే నీకు వందనములు తెలియజేసుకుంటూ ముందున్న జీవితంలో నీకు నమ్మకంగా కొనసాగే కృప మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.